నాలుగవది, దేవుని మాట వింటే జరిగే ప్రతిఫలం, మనలను మనం దిద్దుకుంటే కలిగే ప్రతిఫలం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. అయితే తన పాపములన్నిటిని, దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించినడలా, ప్రియులారా, విడిచి వీటన్నిటిని నీవు విడిచిపెడితే అవశ్యముగా అతడు మరణము నందడు. ప్రియులారా, నీవు నేను విడిచి మరణములో నుండి జీవములోనికి దాటించబడే వారముగా ఉండాలి. మనము విడిచి జీవించే వారముగా ఉండాలి. 1 బ్రతుకుతావు, 2 పవిత్రపరచబడతావు, 3 స్వస్థత పరచబడతావు, 4 మరణము నుండి విడిపించబడతావు. చివరిగా నీవు దేవుని మాట విని నీవు జీవించిన వాడవైతే పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటావు. ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి అంటే ప్రవక్త అయిన యిర్మీయా మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని సెలవిచ్చిన మాట పౌలు